నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ సంపత్ కుమార్ స్వలింగ బంధాల గురించి మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేస్తూ కేవలం వివాహమే కుటుంబ ఏర్పాటుకు ఏకైక విధానం కాదు ఇటువంటి జంటల కోసం ఎంపిక చేసుకున్న కుటుంబం భావనకు LGBTQIA చట్టంలో ఆమోదం లభించబడింది అంటే ఒకవేళ ఎవరైనా కోరుకుంటే వివాహం చేసుకోకుండా కూడా ఒక కుటుంబంలో ఉండవచ్చు అని తెలియజేసింది ఇక వివరాల్లోకి వెళ్తే తనకి ఇష్టమైన మహిళతో జీవితం పంచుకోవాలనే కోరిక ఉన్న మరో మహిళకు ఉపశమనం ఇస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది కుటుంబం ఏర్పాటు కోసం వివాహమై ఏకైక విధానం కాదని LGBTQIA చట్టంలో దీనికి సంబంధించిన దాని గురించి చాలా బాగా పొందుపరచబడిందని తెలియజేసింది ఒక 25 ఏళ్ల అమ్మాయికి సంబంధించిన తన తోటి మహిళ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది ఈ పిటిషన్ మీద జస్టిస్ GR స్వామినాథన్ జస్టిస్ V లక్ష్మీనారాయణన్ ధర్మాసనం తీర్పును వెలువరించింది అయితే 25 ఏళ్ల అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి కోరికకు విరుద్ధంగా తనను బంధించిన వ్యక్తి పిటిషన్దారుతో వెళ్లే అధికారం ఉంది అమ్మాయిని తన కుటుంబ సభ్యులు తన కోరికకు విరుద్ధంగా ఆపకూడదు అని ధర్మాసనం తెలియజేసింది అమ్మాయి కుటుంబ సభ్యులు వారి వ్యక్తిగత స్వేచ్ఛలో కలుగజేసుకోవడానికి కూడా కోర్టు తప్పుపట్టింది ఈ ఇద్దరు అమ్మాయిల జంటకు అవసరానికి అనుగుణంగా తగిన రక్షణ ఇవ్వడానికి ఆ ప్రాంత పోలీసులకు కోర్టు ఆదేశాన్ని జారీ చేసింది స్వలింగ జంటల మధ్య వివాహానికి చట్టబద్ధత కల్పించబడలేదని కానీ వాళ్ళు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రియ చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినట్టుగా కోర్టు గుర్తు చేసింది అమ్మాయిని అనివార్యంగా తన తల్లిదండ్రులతో వెళ్లేలా చేసినందుకు పోలీసులను కోర్టు విమర్శించింది పిటిషన్లో ఎక్కడా కూడా తమ బంధానికి సంబంధించిన వాస్తవ రూపం గురించి పిటిషన్దారు ప్రస్తావించలేదని బెంచ్ పేర్కొన్నది కానీ స్వయంగా తనను ఒక దగ్గరి మిత్రురాలిగా తెలిపిందని చెప్పుకొచ్చింది తాము వారి తటపటాయింపునకు అర్థం చేసుకుంటామని సమాజం ఇప్పటికీ కూడా సంప్రదాయవాదంలో నుంచి బయటకు రాకపోవడానికి ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతుందని కోర్టు చెప్పింది తమిళనాడులోని వెల్లూరు జిల్లా గుడియాదం పుదుచ్చేరి పరిధిలోని రెడ్డియార్ పాలయం ఇంకా కర్ణాటకలోని జీవన్ భీమా నగర్ పోలీసులను కూడా కోర్టు విమర్శించింది ఎందుకంటే వాళ్ళు పిటిషన్దారు ద్వారా పంపినటువంటి అత్యవసర సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఇంకా తన తోటి అమ్మాయిని తన తల్లిదండ్రులతో అనివార్యంగా వెళ్లేలా చేశారు